హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మార్కెట్‌లు డౌన్ సైడ్ వస్తున్నాయి. వార్ ఇష్యూస్ వల్ల క్రూడ్ ఆయిల్ అప్. మన మార్కెట్‌లు డౌన్ సైడ్ ఎళ్తున్నాయి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్. నెక్స్టు మన మార్కెట్ నుంచి పెట్టుబడులు చైనా మార్కెట్‌లోకెళ్తున్నాయా? అసలు మార్కెట్‌లు ఎందుకు డౌన్ సైడ్ వస్తున్నాయి? ఒకసారి మనం చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. మనకి ఈరోజు మార్కెట్‌లు డౌన్ సైడ్ వచ్చాయి. మధ్యలో గ్రీన్‌లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చాయి. మార్కెట్‌లో ఆహ్, అప్ సైడ్ తీసుకున్నట్టే తీసుకుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినాయి. మార్కెట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ 25,000 పైకెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మనకు ఇప్పుడు 24,755 దగ్గర క్లోజ్ అయ్యాయి. మార్కెట్‌లో 24,800 అనేది సపోర్ట్ లెవెల్‌లో ఉంది నిఫ్టీ. ఇది బ్రేక్ అయితే మళ్ళీ మనకు 24,500 వస్తుంది డౌన్ సైడ్. ఇది బ్రేక్ అయితే మనకు 24,500 నెక్స్ట్ డౌన్ సైడ్. 24,500 అనేది డౌన్ సైడ్. కానీ మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్‌కే ఎళ్ళాలి. ఆర్‌బీఐ పాలసీ ఈరోజు స్టార్ట్ అవుతుంది. రేపు నడుస్తుంది. ఔట్‌కమ్ అనేది 9థ్ వస్తుంది. ప్లస్ ఎలక్షన్ రిజల్ట్ రేపు ఉంది. హర్యానాది, జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాది. ఒకటి ఆ న్యూస్‌తోని మన మార్కెట్‌లో అయితే ఆహ్, అంతగా పడాల్సిన అవసరం లేదు. బట్ ఏందంటే హైలో ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. దాని వల్లనే మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ వస్తున్నాయి తప్ప ప్లస్ ఈ డౌన్ సైడ్‌లో కూడా మనము ఆహ్, మంచి స్టాక్స్‌ను బై చేసుకొని హోల్డ్ చేసుకుంటే మనకు మార్కెట్ అప్ సైడ్‌లో మనకు అప్ సైడే ఎళ్తుంది. ఈ 24,800 అయితే సపోర్ట్ అది బ్రేక్ అయితే మళ్ళీ 24,500 డౌన్ సైడ్. నెక్స్ట్ 25,000 అప్ సైడ్ రెసిస్టెన్సెస్ 25,200 అబోవ్ ఎళ్తేనే మార్కెట్ మళ్ళీ కొంచెం అప్ సైడ్ ఎళ్తుంది. 25,500 అబోవ్ నిఫ్టీ సస్టైన్ అయినప్పుడు మాత్రమే మళ్ళా అప్ సైడ్ బుల్లన్‌కు మనం ఆలోచించాలి. అప్పటి వరకు కూడా మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటున్నాయి. ఇది నిఫ్టీ ఆధారంగా. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఈరోజు 980 పాయింట్స్ డౌను. మధ్యలో గ్రీన్‌లోకెళ్ళింది. 1,300 పాయింట్స్ 230కి అలా ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ మళ్ళీ అదే ఎట్లా పెరిగిందో అలానే డౌన్ సైడ్ వచ్చింది మనకు. బ్యాంక్ నిఫ్టీ 900 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. 983 పాయింట్స్. మనకిప్పుడొచ్చేసి 50,500 ఇది గూడా సపోర్ట్ లెవెల్ దగ్గరలోనే క్లోజ్ అయింది. ఇది 51,000 పైకి అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ 50,000 బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ పానిక్ సెల్లింగ్‌లో డౌన్ సైడ్ ఎక్కువ ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ మాత్రం. నిఫ్టీ మాత్రము మనకు 24,500 దగ్గర ఆగాలి. ఇది బ్యాంక్స్ అనేది ఏందంటే ఇప్పుడు ఆర్‌బీఐ పాలసీ ఉంది కాబట్టి దాన్ని బట్టి మార్కెట్‌లో వాళ్ళు గనుక డెసిషన్ అంటే రేట్ కట్ అనేది గనుక 0.25 నుంచి 0.50 వరకు తీసుకోవాలి. 50 తీసుకుంటేనే మార్కెట్ అనేది ఇప్పుడు సస్టైన్ అయితే 0.25 కూడా మార్కెట్‌లో ఆల్రెడీ డిస్కౌంట్ కిందనే ఉంది. 0.50 అయితేనే మనకు మార్కెట్‌లో అప్ సైడ్ రావడానికి ఉంది. ఇది మార్కెట్ అయితే అంతే ప్రాఫిట్ బుకింగ్‌లో ఉండి ఏ స్టాక్ అయినా మీరు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు మార్కెట్‌లో ఏ మంచి స్టాక్స్ అయినా మీకు డౌన్ సైడ్‌లో ఉంటుంది. అలాంటి టైంలో మనము యావరేజ్‌గా అంటే మంచి స్టాక్స్ ఆల్రెడీ ఉంటే మీకు యావరేజ్ గాని, లేదు అనుకుంటే బై చేసి హోల్డ్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా మనకు ఈజీగా వెల్త్ అనేది స్టాక్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు. మంచి స్టాక్స్ మీరు ఇప్పటికీ చూడండి. మంచి స్టాక్స్ మనకు లోయర్ లెవెల్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ స్టాక్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనకు వస్తుంది. మనం ఇది ఎలా అంటే ఇప్పుడు వార్ ఇష్యూస్ ఒకటి, క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఎఫ్ఐఎస్ అనేది మన దగ్గర సెల్ చేసి చైనాలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేసి న్యూస్‌తోని అంటున్నారు. బట్ ఇదేందంటే మళ్ళీ మనకు అప్ సైడ్ ఎళ్ళినప్పుడు మళ్ళీ అదేం లేదని చెప్పేసి అంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా గూడా కరెక్షన్ వచ్చిందంటే మనం
ఈ కరప్షన్‌లో మంచి స్టాక్స్ అనేది ఎప్పుడైనా బై చేసి ఉంచుకున్నాం అనుకో, అప్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మనం ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మనం ఏందంటే ఈ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పుకుంటున్నా. ఏది ఇది నార్మల్ మార్కెట్‌లో మాత్రమే మనకు కొంచెం వర్కౌట్ అయినట్టు అవుతుంది. ప్లస్ ఆ లెవెల్ నుంచి మనకు డౌన్ సైడ్, అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏందంటే ఎనీ మనకు న్యూస్ అనేది వచ్చినప్పుడు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కానీ చార్ట్స్ గానీ మనకు వర్కౌట్ కావు. ఈ న్యూస్ బేస్డ్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మార్కెట్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మాత్రం మనం కొంచెం చూసి ట్రేడ్ చేసుకోవాలి. బై చేసుకొని ఈక్విటీ మాత్రం బై చేసుకుంటే మనకు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నిఫ్టీలో వచ్చేస్తే నిఫ్టీ వచ్చేసి మనకు చూడండి 26,000 ఇప్పుడు 25,000, 24,800, 25,000 పైనకెళ్తేనే మనకు అప్ సైడ్ ఎళ్తుంది. లేదు అనుకుంటే మళ్ళీ వెయిట్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకిప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,000 దగ్గర ఇటు బయర్స్ అంటే సపోర్ట్ అయితే ఉంది 51 దగ్గర. 51 బ్రేక్ అయితే 50,500. మళ్ళీ అప్ సైడ్ వచ్చేసి ఈ 51,500 గనక బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ట్రేడ్ అయితే మనకు షార్ట్ కవరింగ్‌తోని ఈజీగా 52,000 అనేది వస్తుంది. మనకు ఈ ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేస్తూనే ఉన్నాయి. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే ఉన్నారు. డిఐఎస్ అనేది కూడా బై చేస్తూనే ఉన్నారు. మనకు ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ వచ్చేసి 8,000 క్రోర్స్ సెల్ చేస్తే డిఐఎస్ వచ్చి 13,000 క్రోర్స్ బై చేసారు. బట్ ఇదేందంటే బై, సెల్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఆ మార్కెట్‌లో ఏందంటే ఇష్యూస్ ఉన్నప్పుడు, అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు ఏందంటే మనకు డౌన్ సైడ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ అలానే డౌన్ సైడ్ మనకు పెరుగుతున్నప్పుడు మనకు అప్ సైడ్ ఎళ్తుంది. నాకు మంచి స్టాక్స్ అనేది గనుక ఈ డౌన్ సైడ్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకుంటూ ఉంచుకుంటాం అనుకోండి. మనకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.